ఇక మన మీద ప్రేమ ఏందనంటే మనం పార్టీ ఇన్ని రోజులకి వెళ్ళి ఉన్నాము, ఇన్ని కేసులు వేసి కొట్లాడినాం కదా అని ఒకటి ఖచ్చితంగా నేనైతే ఇక పార్టీలో వాపస్ వచ్చే సవాలే లేదని చెప్పిన. ఇంత మరి ఏం చేస్తారు మరి? కొత్త పార్టీ ఖాళీగా ఉంటాయి. కొత్త పార్టీ పెడతారా ఏమన్నా? పార్టీ పెట్టి అంత ఇప్పుడు అసలే తెలంగాణలో మరి ఏ పార్టీ నమ్మాలి అర్థం కావట్లేదు. కొత్త పార్టీ ఇవాళ నా దగ్గర ఆర్థిక వనరులు అయితే ఏం లేవు 100% లేవు. రేపు ఒక్కటి మాత్రము చేయబోతున్నాం. రేపు అన్ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ లోకల్ బాడీ ఎవరు సెప్టెంబర్లో ఎలక్షన్స్ ఉండేటట్టుగా ఉన్నాయి. సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్లో ఎలక్షన్స్ ఉండేటట్టు ఉంది. ఎవరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా, ఇండిపెండెంట్గా పార్టీల తరఫున పోటీ చేస్తే పోను, ఇండిపెండెంట్గా ఎక్కడ పోటీ చేసినా వాళ్ళ పోయి ప్రచారం చేస్తా, ఖచ్చితంగా వాళ్ళను ఇది చేస్తాం, వాళ్ళ లీడర్లు అయ్యేటట్టుగా చేస్తాం. సూపర్. అది పెట్టుకున్నాం. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరు ఒక మేనిఫెస్టో తప్ప ఎవరికి రూపాయి ఇవ్వకుండా రోజు ప్రచారం చేసుకుని కొత్త దీనికి ఒకవేళ లక్ ఉంటే గెలుస్తుండొచ్చు. ఇవన్నీ పార్టీలు నాకేందంటే ఈ ఏజ్లో కొత్త లీడర్లను తయారు చేయాలి. తెలంగాణ వాళ్ళ చేతికి ఈ దొంగ పోతే ఆ దొంగ, ఆ దొంగ పోతే ఈ దొంగ అనేది కొనుక్కుంటా వీళ్ళ దానిలో ఎమ్మెల్యేలు అయ్యేటట్టుగా చేయాలనేది. ట్రయల్ రన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొడదాం, ఎంతమంది గెలుస్తారో చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళకు బలం ఉంటే వాళ్ళే వచ్చే రోజులు లీడర్ అయ్యేటట్టుగా వాళ్ళనే చేద్దాం అనే ఆలోచన ఉన్నది నాకు. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాది అని కాదు కానీ టాపిక్ వచ్చింది కాబట్టి ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్